హాయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అటు వెళ్ళిపోయింది అసలు దగ్గర రావాలా? దూరం చూస్తున్నా, నాకేం తెలుసమ్మా. నేను కూర్చోండి, మీరు కూర్చుంటేనే మాకు ఇక్కడ వాస్తు సెట్ అయింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జెసిస్ మామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ శుక్రవారం మసీద్ కి 4 కేజీలు సేమియా వండి మసీద్ కి ఉపాసం ఇప్పటానికి పంపుతున్నాం ఫ్రెండ్. అది ఇవాళ పని. ఈ రోజు వీడియో కూడా అదే. సో ఇప్పుడు మమ్మీ గారు ఏం చేస్తారు? సేమియా వేపాలమ్మా. జీడిపప్పు ఫ్రై చేయాలి ఫస్ట్. జీడిపప్పు ఫ్రైయా నేను తీసుకో. హాయ్ ఫ్రెండ్స్ ఎందుకు తగ్గుద్ది? ప్రశాంతంగా కూర్చొని జీడిపప్పు ఫ్రెండ్స్. పాప ఏ పుద్ది, నేను ఏ పను. ఇగో నేను చేసిన నెయ్యి మళ్ళీ వేద్దాం, తొందరపడకండి. పట్టుకోండి, కలుపుతూనే ఉండాలా, లేకపోతే మాడితే నల్లగా అయితే బాగోవమ్మా. మీరు మాత్రం కూర్చొని మాటలు చెప్పండి, ఏం చేయకూడదు. కూర్చొనే చెప్తాను నేను, మాటలు నిలబడలేనుగా. చాలా స్లో మీద ఫ్రై చేస్తే బాగుంటుంది. అమ్మా నువ్వేందమ్మా కొత్త డ్రెస్ వేసుకోకుండా ఆ డ్రెస్ వేసుకున్నావు? ఎండ మండిపోతుంది, కంఫర్ట్ ఇంపార్టెంట్. కాదు, ఆ డ్రెస్ మంచిగా ఉంటే బాగుంటది. లేదులే మమ్మీ, నేను కూడా కాటన్ డ్రెస్ వేసుకున్నా కానీ ఫ్రెండ్స్, పాపగా మంచి డ్రెస్ వేసుకో అంటున్నా. నువ్వంటే ఏ డ్రెస్ లో అయినా బానే ఉంటావు, నేను బాగున్నానేగా. కాదు, చిన్నపిల్లను ముస్లామా నేను. ఓ అది మారుద్దాంలే, మాడిపోకూడదు అసలు. మమ్మీ కంఫర్ట్ ఉంటేనే ఏ డ్రెస్ అయినా హాయిగా అనిపిస్తుంది, హాయిగా ఉంటదిలే కానీ కొద్దిగా మంచిగా కనబడాలి కదా. సో ఏదైనా కొత్త బట్టలు కంఫర్ట్ లేకుండా వేసుకున్నా ఏమైద్ది? ప్రశాంతత ఉండదు. ప్రశాంతత కావాలా మనిషికి, ఇది ఉండకూడదు. సిరాకు, ఇసుకు, కోపం. కోపమే రాదు అసలు, నాకు కోపమే రాదు. మమ్మీ కోపమే తెలీదు. నా కోపం మమ్మీ కోపం గురించి తెలుసుకోవాలంటే చిన్న అడగండి. తీసేయాల, నల్లగా ఉంటే బాగు. ఓకే మంట తగ్గేయండి అమ్మా. మంట తగ్గకూడదా? ఇంకా తగ్గదు. సరేలే, ఇంకా తగ్గపోతే టక్క తీయాలా. చేయరు మాటలు చెప్తా, ఇంకా నాకుంది అదేగా. కొంచెం లాస్ట్ కి ఏం కాదులేదు, ఇంకా కొంచెం ఏముంది లేరు వేద్దాం. మాడినాయి, ఇంకా చేసేది ఏముంది? మా చేతులు లేని పని. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా. అరే అవి తీసేసరికి ఇవి మాడిపోయినాయి మమ్మీ, నేనేం చేయను. సేమియా మాత్రం మాడకూడదు. మాడితే మాడినాయిలే కానీ సేమియా ఇచ్చిన బాబు. నల్లగా అయిందమ్మా, ఇంకా ఆ నెయ్యి వద్దు. ఆ నెయ్యి తీసి ఇంకా బొగన పెట్టు. అంటే ఇప్పుడు అది పారేయడమేనా? ఏం చేస్తాం? బొయ్యిలు తప్పినాక నేను తెస్తా. ఆగు. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ ఇంత కష్టపడాలా తీయటానికి. గుడ్డ హండి వద్దంట, ఆ హండిలో నెయ్యి పారేసి మళ్ళీ వేస్తుందంట. నెయ్యి నల్లగా అయింది, నాకు తెలుసు కదా ఇలా ఏదో అవుతుందని, అందుకే తక్కువ వేసా ఫస్ట్. ఇక ఫ్రెండ్స్ పట్టుకొని దించండి, నేనే దించుతాలే. నువ్వు ఎందుకు దించాలా? నేను దించలేనా? పోయింది. ఇంకా బొగన దేవాలా? తీసుకురండి. ఏంటో చిన్న పిల్ల స్కూల్లో అడిగినట్టు అడుగుతుంది. ఇట్రా అమ్మా, అచ్చి చెప్పాలా? ఓకే కమాన్ గో. నాకు అందదు, నేను పొట్టామనిగా. నాకు కంగారు ఫ్రెండ్స్, పని అయిపోయిన దాకా నాకు కంగారే ఉంటుంది. పని అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ ఏందమ్మా మంట తగ్గి. నేను కూడా ఇంత వస్తుంది అనుకోలే. సరిగా పెట్టినానా? ఈ టిప్పు నువ్వు సేవ మాత్రం నల్లగా చేయబాకు. అరే నా చేతుల్లో ఏముంది? నీ చేతుల్లోనే ఉంటది. మరి మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు నన్ను చాలా మాట్లాడేస్తున్నారు. నేనేం మాట్లాడినమ్మా? తప్పుగా ఏమన్నా మాట్లాడానా ఫ్రెండ్స్? సేమ్యా నేను చేసిన నెయ్యేగా. పూసలు నెయ్యి
చిన్న డబ్బా పెద్ద డబ్బా. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ స్పెషల్ నెయ్యి. మరి ఏపీ నాకు దేంట్లో వేస్తావు? బేషన్ చేస్తా. ఈ బేషన్ ఇక్కడనే ఉంది. బేషన్ కోసం వీళ్ళంతా ఎత్తుకుతున్నా ఫ్రెండ్స్. చెప్పాలగమ్మా నువ్వైనా ఒక మాట. ఇక్కడనే ఉందిలే మమ్మీ బేషన్ అని చెప్పాలి. బట్ నువ్వు దానికోసం వెతుకుతున్నావు అనుకుంటే నాకు తెలియదు. మనకి దేని కోసం ఎత్తుకుంటా నేను? అంటే ఆవిడకి పని ఎక్కువ ఉంటది కదా, ఏదో తిరుగుతుంది అనుకుంటున్నా. తిరగటమే నా పని. ఈ బేషన్లు వేయాల. మా మమ్మీకి 10K స్టెప్స్ ఈజీగా అయిపోతాయి రోజు మొత్తంలో. అంటే పొగుడుతున్నా మమ్మీ. నాకేం పొగడొద్దులే. మాడుతుందా ఏందని నా టెన్షన్ నాది. లేదు సారీ. ఎందుకు చేయం? సో మా మమ్మీకి సేమియా చేయడం కూడా రాదు. నాకు సేమియా చేయటం వచ్చులే కానీ నాది పాతకాలం సేమియాలే ఫ్రెండ్స్. అసలు సేమియా ఫ్రై చేసినా మా మమ్మీకి నచ్చదు. దూదు చక్కెర చూసే మాళ్ళకానేగా. పంచదార, నెయ్యి, సేమియా, పాలు ఎక్కువ 6 లీటర్లు తెచ్చాను ఫ్రెండ్స్. పాలు పొద్దున్నే నేను లేగక ముందే మా మమ్మీ వెళ్ళి పాలు తీసుకొచ్చి 6 లీటర్లు పాలు తెచ్చి 3 తెపాలలో వేసి కాగబెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి, ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీయలేదమ్మా. తీయాలా? తీయండి. కష్టజీవి మమ్మీ నువ్వు. ఏదో ఒక జీవి, కష్టజీవి. ఇట్లా బతుకుతున్నా. అలా కూడా బతకనివ్వట్లేదు. నాకు అలా కూడా బతకని అట్లా. అందుకే నాలాగా ఎవరిని పట్టించుకోకుండా అది తన మతం ఏదో తనది అన్నట్టు నా బుద్ధి వచ్చింది. నేను ఎవరికి పట్టించుకోను. నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా ఇల్లు. హలో ఫస్ట్ మా మమ్మీ కాంటాక్ట్స్ కట్ చేస్తే చేపించా. కంట్రాక్ట్లు కూడా పోయినాయి. బాగుపడతాం. నేను బాధపడేది. నేను సంవత్సరానికి ఒకసారి కూడా ఎవరికి డైల్ చేసి మాట్లాడడం అన్నది ఉండదు. మా మమ్మీ ఉంటది. ఇష్టమైతే పేడం ఇస్తా, లేకపోతే కట్ చేస్తా. నేను ఏంటి గొంతు కాదు. బాగా హట్ అయ్యారు ఈరోజు. హట్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఏం చేస్తా? అయితే ఇది ఎవరికి లెక్క చేయను నేను. నా ఇష్టం. ఇక పాలు ఇంకో తెపాలు కూడా ఉంది ఫ్రెండ్స్. తెస్తా. కేంద్రం నుంచి తెచ్చా. हो जाता नहीं बच्चे वो क्या है. మా మమ్మీకి నేర్పించాలి అనుకోవడం కూడా నేను తప్పే. నాకు వచ్చిందే చెప్తా. ఒకళ్ళు చెప్పింది నాకు అర్థం కాదు, నేను చెప్పను. ఆఫ్ అయిపోయింది చాలు. ఇంకా ఎక్కువ ఫ్రై అయినా నల్లగైతే రుచి ఉండవమ్మో. వద్దులేమో. బంద్ చేసి బేషన్లో వేయి. ఇందులో ఉండని ఏమైంది? ఉండొచ్చా? ఉండొచ్చు. మరి ఏసూరికి నీళ్లు పట్టాలా? పట్టు మమ్మీ. కూర్చున్నావేంటి? చెప్పాలగా. నువ్వు చెప్తేనేగా నేను చేసేది. సరే నేనే వెళ్తాలే. నేనే పోతాలే. తిప్పుతూ ఉండి. వద్దులేమ్మా. ఆ పని నాకొద్దు. నేను ఎసురు పెడతా. నేను తిప్పుతున్నా అంటున్నావు, ఆవిడే తిరుగుతా అంటుంది. నేనేం చేయాలి చెప్పు? నేను తిరుగుతాలే. నాకు ఇష్టమే. ఏంటి ఇంత ఒక్కపోస్తుంది? నాకే ఫోకస్ చేయను. అంటే మీరంటే హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ సెలబ్రిటీ కదా. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ ప్లస్ సెలబ్రిటీ మా మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ ఏదాంటో ఒక ఆంటీ. రెడ్ చున్నీ వదలరా మీరు? వదలను. నా ఇష్టం. ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఒక 1 year నుంచి అదే చున్నీ. ఇంకా 2 నేను 10 చున్నీలు తీసుకొచ్చిన ఆవిడ అది వేసుకోదు. అదే ఎరుపు తెస్తున్నావా? ఎరుపు తెచ్చేదైతే మళ్ళీ నేను తీసుకురావడం ఎందుకు? నాకు ఎరుపే కావాలి. సేమ్ అదే చున్నీ తీసుకొస్తే కొత్త వేసుకుంటుందంట, లేకపోతే అదే వేసుకుంటుందంట. అంతే. ఎంత తిప్పులు పడ్డా ఈ డబ్బా నాకు పడట్లా. కెమెరామెన్ వేస్తాడులే. ఆగు. చాలు. బిర్యానీ వండుతున్నా అనుకుంటున్నావా? కైకొత్తే పాని తీద్దాము. ఎక్కువైతే తీయండి. కొంచెం మిల్క్ ఎక్కువ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి. వాటర్ ఎక్కువ కూడదు. ఇప్పుడు పాలు వేయాలా ఫ్రెండ్స్. దీంట్లో కథ మరిగిన తర్వాత సేమియా పంచదార వేయాలా. అది సంగతి. కలుపుతున్నాం. మరి ఏం చేస్తాం? లేదు మరి థిక్ అయిపోద్ది. మరి చిక్కగా అయితే నీళ్ళు వేయకుండా ఉంటే పాలకు డర్సి కాదు. నీళ్ళు వేయకపోతే చిక్కగా అయింది. ఇంకా ఇంకొంచెం కూడా వేసేస్తాం. పాలు ఎక్కువ లేకపోతే బాగుంది. ఏయమ్మా. మళ్ళీ చూపిద్దు కానీ చూపించు.
ఏయ్ పాలు వేయాలా 3 తెపాలలో కాశానని చెప్పాను కదా ఫ్రెండ్స్. తెపాలకి 2 లీటర్లు 3 తెపాలలో కాసా. ఆ పాలు కాచే వరకు చూపిస్తారండి నా కిచెన్. కిచెన్ టూరా? వెల్కమ్ టు మై కిచెన్. ఓపెనింగ్ అవర్స్ మండే క్లోజ్డ్, వెనస్డే నో సర్వీస్, సారీ ట్యూస్డే నో సర్వీస్, వెనస్డే హాఫ్ డే, థర్స్డే అవర్ షాపింగ్, అవుట్ టు షాపింగ్. జావీ జహీ గారికి చదువు రాదనడానికి ఇదే నిదర్శనం. రాదు నచ్చదు. థర్స్డే ఫ్రైడే డే ఆఫ్, సాటర్డే ఈట్ అవుట్, సండే రెస్ట్ ఆఫ్ ది డే. కొంచెం ఫాస్టింగ్ ఉండి కంగారులో టైం చూస్తే చాలా అయిపోయింది. మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు ఇంతసేపు లేట్ చేశారు. కంగారులో దానికి చదువు రాదంట. దుఃఖ శక్తులు పడిన నమ్మటి, దుష్ట శక్తులు పడ్డారా? నేను ఎందుకు లేట్ చేస్తా? ఎవరు పడ్డా నేను ఆపను. జాయ్ విత్ జెహిస్ మామ్ ఛానల్ కి మేనేజర్ లా చేస్తున్నా. నేనేం చదివినా, ఎంత చదివినా, కోవిడ్ లో పాస్ అయినా అది చెయ్యాలి. నీ వర్క్ అయ్యా, నీకు జాబ్ ఇచ్చాను నేను. శాలరీ లెస్ జాబ్. ఎందుకయ్యా నీకు కూడా ఇస్తున్నానే ఉన్నాం కదా శాలరీ లేని జాబ్ అంట. అబద్ధాలు ఎందుకు? ఎంత ఇస్తుందా నీకు? ఎంత ఉండంత, ఎంత ఉంటే అంత. మీ ఇద్దరికే నా పెద్ద కొడుకు ఒక్క 500 కూడా ఇయ్యదా. ఎందుకు ఇస్తుందండి పెద్ద కొడుకు 500? కష్టపడి చేసేది మేమైతే. అయితే వాడికి ఇవ్వకూడదా? వాడు కష్టపడి సంపాదిస్తే నీ బంగారం తెస్తే వేసుకుంటావా? అది అన్నయ్య బాధ్యత. అన్నయ్య కాబట్టి బంగారం తెచ్చాడు, చెల్లిని కాబట్టి వేసుకుంటున్నా. మరి ఆయన కూడా ఒక 500 ఇచ్చి ఏమన్నా పార్టీ చేసుకున్నా అని ఏంటి వాడు మా 500 ఎవరైనా వెళ్ళి శ్రీమంతుడికి బిర్యానీ పెడితే తీసుకుంటాడా చెప్పండి? మా అన్నయ్య కూడా అంత. చల్లలు పెడితే ఎందుకు తీసుకోడు? వండి పెడుతున్నా, టేస్టీ ఫుడ్ వండి పెడుతున్నా. మీకు అర్థం కావట్లేదు నా వాల్యూ. మాత్రం ఇయ్యదండి మా పెద్ద బాబు. మంచిగానే మాట్లాడుతున్నాం. ఇవాళ ఎనర్జీ వచ్చింది గైస్. ఆమెకు లేకనే గట్టిగా నేను ఇన్ని రోజులు వీడియోలు ఆపా ఫ్రెండ్స్ ఆమె గురించే. అంటే ఆ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు. సో 5ంటికి లేచా ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా కంటి మీద కులికేయాల. సో నేను కూడా 5ంటికి పడుకొని 2ంటికి 1:30కి లేచాను ఫ్రెండ్స్. సో నమాజ్ చేసుకొని మళ్ళీ పడుకొని 4:30కి లేచాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇచ్చేస్తున్నా. మీకు గుడ్ న్యూస్ చెప్తా అంటున్నా. చెప్పు, నీ ఇష్టం. గుడ్ న్యూస్ చెప్తా అంటున్నాను కానీ ఫ్రెండ్స్ సేమియా సందర్భంగా. హలో ఏరింది చాలు. ఏదో గుడ్ న్యూస్ అన్నారు, చెప్దామే అనుకున్నా. దుక్త శక్తులు ఆపారుగా ఇంకేం చెప్పాలా? సస్పెన్స్ గైస్. సస్పెన్స్ అంటే మీ చెప్పలేకుండా నా ప్రాణం ఉండట్లా, ఆగట్లా. వీళ్ళేమో నాకు చెప్పని అట్లా. ఏం చేయాలా? ఆగరా కొంచెం, ఆగరా అంటున్నారు. కొంచెం అన్నా లేదు అది బబుల్స్ రావాలి. ఇగో ఈ నల్లయ్య ఏరుతున్నా ఫ్రెండ్ జీడిపప్పు. నల్లయ్య సరిపోతుందా లేదా అన్నది నా డౌట్. సరిపోద్దమ్మా, పడిపోతుంది. చిక్కబడితే బాగోదు. ఉపాసం ఇప్పేవాళ్ళు గిన్నెల్లో వేస్తే ఎత్తుకొని తాగాల. తినకూడదా? స్పూన్తో తినొచ్చులే గానీ ఏమో మరి నా తెలియదు. మమ్మీ ఏం కాదులే మమ్మీ, ఏరకు చూడదాలు. అంత నల్లగా చేదుగా తగులుద్ది. అమ్మ ఈ చెంచా తీసుకొని కలపాలమ్మా పాలల్లో. ఎందుకు మమ్మీ? పాలు వేడైతే చాలు. ఏడైతే ఈ సేమియా కూడా రెడీమేడ్ గా తీసుకొచ్చిన సేమియా కాదు, విజయవాడ పంజాబ్ బజార్ లో దొరుకుతుంది కదా వాళ్ళు. అది ఇది చాలా బాగుంటది. బయట ప్యాకెట్ సేమియా ఉంటుందో పట్టిన సేమియా. మనం 4 కేజీలు తెచ్చుకున్నాం. పండుగ 3 రోజులు అనంగా మళ్ళీ పోయి 4 కేజీలు తెస్తాం. తీసుకెళ్తావా మళ్ళీ? మళ్ళీ వెళ్తా. అదే వెళ్తాం విజయవాడ. ఎందుకు మా మమ్మీ షాపింగ్ కి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి. హైదరాబాద్ వెళ్ళాలా, విజయవాడ 3 రోజులు అనగా విజయవాడ వెళ్ళాలా, మళ్ళీ సేమియా తెచ్చుకోవాలా. ఖమ్మం వదిలే, ఖమ్మం ఎందుకు వెళ్తా? మందులు తెచ్చుకున్నాగా. అమ్మో టాబ్లెట్ మెడిసిన్ కావాలంటేనే ఖమ్మం, అంటే లేకపోతే ఖమ్మం వెళ్ళదు. విజయవాడకి వెళ్ళి ఈ అయిపోతున్నాయి 4 కేజీలు తెచ్చుకున్నాం. మళ్ళీ పండకి పని వస్తాయి. అప్పుడప్పుడు తినడానికి 5 కేజీలు తెచ్చుకుంటాం. మళ్ళీ పోయి పట్టిన సేమియా 4 కేజీస్ తెచ్చిన. ఇప్పుడు అంటే మరి ఎందుకులే, నెల ముందు తెచ్చి పండగ పెట్టుకోవాలని 4 కేజీలే తెచ్చాము. ఇప్పుడు 5 కేజీలు తెచ్చుకుంటాం. అప్పుడప్పుడు వండుకుంటాంగా. అసలు ఎంత టేస్ట్ ఉంటాయండి విజయవాడలో. పంజాబ్ బజార్ లో ఒక కంపెనీ దగ్గర పోయి తెచ్చా. ఎందుకు ఇంత మాట్లాడుతుంది? ఆవిడ గొంతు నొప్పి రావట్లేదు. ఎందుకు గొంతు నొప్పి? దేవుడిచ్చింది ఎందుకు మాట్లాడటానికి. మనుషులు ముందు నన్ను అంటది కొంచెం గట్టిగా మాట్లాడమ్మా అంటది. అసలు మాట్లాడటం వాయిస్ ఓవర్ లో చెప్పుద్దులే కానీ మామూలుగా గట్టిగా మాట్లాడచ్చు. నా సాల్ రాలా ఆమెకి. రేపటి నుంచి నువ్వు చెప్పు ఆగండి
ఆగండి ఆగండి అమ్మలారో ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూడండి అని చెప్తా. ఉల్లిపాయలు అమ్ముతున్నావా లేకపోతే వీడియోకి ఇంట్రో చెప్తున్నావా? ఆగండి ఆగండి అమ్మలారో అంట. కాదు మమ్మీ, ఆగండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోండి. ఆగండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోండి. ఆగండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోండి. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉండరా? ఇంటెన్స్ అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ గా కూడా షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. ఇంతకన్నా ఎవడో చెప్పలేడు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. చెప్పించండి. నేను చెప్తాను సార్. చెప్పు. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఆగండి ఒక్కసారి ఈ వీడియో చూసి వెళ్ళిపోండి. ఏంటి అలా చెప్తున్నావు? రాగం అలా కాదు. ఆగండి నీలాగా నాకు వస్తుందా? నీలాగా నాకు కూడా రాదులే. మరి ఎవరిది వాయిస్ వాళ్ళ. మమ్మీ లాగా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చెప్పు దమ్ముంటే. లేదు. హాయ్ ఫ్రెండ్స్ ట్రై చేయనా? చెయ్యి. హాయ్ ఫ్రెండ్స్. అలా కాదురా చెప్పేది. నేను చెప్తా హాయ్ ఫ్రెండ్స్ అనాలా? వద్దులే. ఇప్పుడు నేను అనకపోయినా దేశానికి వచ్చిన లాస్ ఏం లేదు. లాస్ ఏం లేదా? పాలు వేడవుతున్నాయి. పాలు వేడైనాక పంచదార వేయాలా? దానికి నెయ్యి ఉంది, ఎందుకు చేతికి రాసుకున్నా? గుర్తులేదు ఫ్రెండ్స్. పంచదార వేసినాక షేమ్ వేయాలా? షేమ్ వేసినాక పంచదార వేయాలా? నా కళ్ళజోడు కనబడలేదు ఫ్రెండ్స్. నా కళ్ళజోడు పోయి 3 రోజులైంది. ఆ కళ్ళజోడు రోజుకి ఎన్నిసార్లు పోద్ది, ఎన్నిసార్లు కనిపిస్తుంది? ఏమో ఎడిపోతుందో. పెద్ద సమస్య వచ్చింది గైస్. ఒకసారి అయితే 2 నెలలు దొరకపోతే కొత్తది వేయించుకున్నాక తర్వాత దొరికింది. అది మా అమ్మ తీసుకెళ్ళిపోయింది. ఆంటీ ఒకసారి ఇటు రండి, మా వీడియోలో హాయ్ చెప్తారు కానీ మీరు కూడా మంచిగా చెప్పండి. మా మమ్మీ ఫ్రెండ్ అని చూపిస్తా. ఆగండి. మా ఆంటీ చాలా మంచివారని చెప్తా. కాదా? హాయ్ మంచివారనే. ఆంటీ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మా ఆంటీ చాలా మంచివారు. అసలు ఎంత మంచివారంటే మాటల్లో చెప్పటం లేదు, అంత మంచివారు మా ఆంటీ. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. హాయ్ ఫ్రెండ్స్ అన్న పట్టండి. బాగా చెప్పారు. మీకు అక్కడ విషయమే పంపుతాను. మీరు అంకుల్కి ఇస్తా. అంకుల్ మీ తెచ్చి ఇస్తాడు. అమ్మా ఎంతసేపు నీళ్ళు పడతావు? కూర్చున్నా ఉడుకుద్దిగా. మీలాంటి పెద్ద యూట్యూబర్ ముందు నేను కూర్చుంటానా మమ్మీ? అమ్మో అంత పడిపోయి నాకేం వద్దులే. రెస్పెక్ట్ నేను ఎవరు ఎవరి గురించి కూడా నేను రెస్పెక్ట్ కోరుకోదా? నా హాయిగా అనిపిస్తే నేను హాయిగా ఉంటా అంతే. హాయిగా అనిపిస్తే హాయిగా ఉండడం ఏంటి? నాకు అర్థం కాలేదు. ప్రశాంతతో ఏదో చెప్దాం అనుకుంటుంది పాపం చిన్న బిడ్డ. అర్థం కావట్లా. మా మమ్మీ చిన్న పిల్లలా అనిపిస్తుంది నాకు. మా అమ్మకి నేను చిన్నపిల్లనేగా. నాకు మీ మమ్మీకి కాదు. మమ్మీకి నేను లాస్ట్, నాకు ఏమో లాస్ట్ పుట్టింది. లేత పిల్ల, చిన్న పిల్ల. లేత ఏం లేదు, 45 46. 3 అన్నల తర్వాత పుట్టిన బంగారాన్ని నేను అనుకోవటమే నాకెవరు అనరు. ఆవిడ 3 అయితే నేను 4. నువ్వు నట్టింట్లో బంగారం. ఈవిడంటది బంగారం అని. చూసావా? మీ నలుగురు వద్దు, వీళ్ళు వేస్ట్ అనుకొని నా కోసం ఆగింది మమ్మీ. వీడు నచ్చకే నన్ను కావాలనుకుంది మమ్మీ. అవును తల్లి, నువ్వు నచ్చలేదు. నచ్చాడు. ఎందుకు నచ్చలేదు కానీ ఆడపిల్ల కావాలని. నచ్చకుండా ఎట్లా ఉంటాడు? సినిమాలో డైలాగ్ విన్నాను, నచ్చకే మమ్మీ నన్ను పుట్టించిందని. అది సినిమా డైలాగ్, ఇది మాలం డైలాగ్. ఏం డైలాగ్ మమ్మీ? ఫంక్ మమ్మీ. ఫంక్ వద్దు, ఏమొద్దులే కానీ ఆడపిల్ల కావాలని ఫ్రెండ్స్. లేకపోతే నేను అట్లా నేను పుట్టిన వెంటనే నీ ఫీలింగ్ ఎలా ఉంది మమ్మీ? గుర్తుంటేగా నేను చెప్పటానికి. అంటే పిల్ల పుట్టిందని గమ్మత్తుందిలే కానీ. సరే కొంచెం పెద్ద అయ్యాక అసలు మామూలు ఫీలింగ్ కాదు. అసలు పిల్లకి చూసుకొని అన్నం నీళ్ళు లేకుండా కడుపు నిండించుకొని. ఇప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ఇంత కూడా మారలే? అస్సలు మారదు. అంటే అడగకుండా ఎవరు పొగడట్లేదు భయ్యా, అందుకే. అన్న తల్లినా అడిగితేనే అన్నం పెట్టుద్దయ్యా. అది అడిగితేనే పొగుడుతుంది కూడా. అడగపోయినా పొగుడుతా కానీ గుర్తుండదు. పొగడాలని గుర్తుండదు. దాంట్లో వేసేవయ్యా, నా గుండెలు కలుక్కు అంటున్నాయి. ఫోనా? లేదులే మమ్మీ, పట్టుకుంటాడు అసలే. నా లాంటిది చెయ్యి జాగ్రత్త. ఏముంది? సేమియా వేస్తున్నాను గైస్ ఇందులో. పాప సేమియా వేస్తుంది ఫ్రెండ్స్. వేపిన సేమియా
అవునా ఫ్రెండ్? అవునండి. అంటే చూసే వాళ్ళకి ఆ మాత్రం తెలియదు అంటావా? నా మనశ్శాంతి కోసం నేను చెప్తా. ఎందుకు తెలియదు? నిన్ను విసిగించడం కోసం నేను అంట. మమ్మీ ఏమనుకోకుండా చేత్తో ఇవి కొంచెం తుడిసి వేయాలా? వేస్తామ్మా, అది ఎంత పెద్ద పని. నాకు వేస్ట్ చేయకూడదండి. ఏదైనా వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్, తినే వస్తువు. మమ్మీ నువ్వంట హ్యాండ్ కి గ్లౌజ్ వేసుకొని చేయాలంట వంట. నాకు రాదమ్మా హ్యాండ్ కి గ్లౌజ్ చేసుకొని. రోజుకి హాఫ్ బాటిల్ శానిటైజర్ ఎటు పోయినా అది ఉంటుంది. నాకు అట్లా ప్రాబ్లం ఏం లేదు. 3 బెడ్రూముల్లో 3 హ్యాండ్ వాష్. కిచెన్ దగ్గర, సారీ కిచెన్ అంటున్నా, షింక్ దగ్గర. మా మమ్మీ హ్యాండ్ వాష్ లేని బతకలేదు. హ్యాండ్ వాష్ ఇప్పుడు పోయి కడుక్కొస్తాగా. ఎందుకంటే నేను హడావుడి పడుతుంది ఫ్రెండ్స్, టైం అయిపోద్ది. ఇలైచీ పౌడర్ చేసుకోస్తా. మరి కాలినప్పుడు ఎట్లా వేస్తాం ప్యాకింగ్లలో? అత్యంత ఏంద్రా ఏడేడిగా ప్యాకింగ్ చేయలేము కదా ఫ్రెండ్. అందుకోసం నేను కంగారు పడతా. మా పిల్లలు అంటారు, ఎందుకమ్మా నీకు అంత కంగారు, అయిద్దిలే అంటారు. కంగారు పడితేనేనండి ఏదైనా పని అయ్యేది. మన రంది పడాలా, ఆ పని చేయాలా, ఆ పని అయిపోయినాక మన శాంతిగా ఉండాలా. అంతలే కానీ స్లోగా చేసుకోకపోతే ఎట్లా అందుద్ది? మమ్మీ నువ్వు ఫస్ట్, నేను ఫస్ట్. 5:15 ఎంత అయింది టైం? 6:30కి ఉపాసం చెప్పుతారు. ఇప్పుడు టైం ఎంత ఉంది? అరగంటకి ఎంత ఉంది? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అరగంట మీద కొంచెం ఎక్కువ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు మోటివేషన్ ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలు ఏమో కంగారు పడబాకు. ఈరోజు ఫోన్లు చేసుకుంటా లేట్ చేసిందే ఆవిడ, మళ్ళీ మమ్మల్ని అంటుంది. అరే నేను కావాలని ఎవరికి ఫోన్ చేయలేదురా, నా మీద అట్లా వచ్చి పడ్డది ఫోన్లు. మా అన్నయ్య కూడా చేసిండంట, ఆయన కూడా మాట్లాడలా. నేను సేమియా కుక్ అవుతుంది, అందులో ఇప్పుడు ఇలైచీ పౌడర్ అంత కావాలమ్మా. అంటే మంచి ఇలైచీ స్మెల్ వస్తుందని. మంచిగా ఉంటుంది ఇలాచి పౌడర్ వేస్తే, సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే షుగర్ నేను వెళ్ళి తీసుకొస్తాను. షుగర్ వేయాలా, మిండుకు మేడు వేయాలా? మినుకుడు మేడ్ కాదు, మిల్క్ మేడ్. మిల్క్ మేడ్ వేయాలా? మా రెండో అన్నయ్య ఫోన్ చేస్తాడండి. మా పెద్ద అన్నయ్య సంవత్సరానికి ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయడు. నేనే పండగ రోజు ప్రాణం ఆపుకోక అన్నా సలామలేకమని చెప్తానండి. మళ్ళీ ఊరికి నాయమ్మ అన్న. సర్లే ఎందుకు ఇప్పుడు షుగర్ వేస్తున్నానండి. అలా చెప్పకూడదురా. చెప్పాలిరా, మనసులో మాట. లోపల బాధపడటం ఎందుకు బాధపడాలి? ఇప్పుడు చేయని వాళ్ళకి లేనిది. నీకు 2 సంవత్సరాలు ఫోన్ మాట్లాడాడు, నీకు ఉంటుందా లేదా? నేనేంటంటే ఇప్పుడు నాన్న గొడవలు. అరే ఒక్క నిమిషం ఆగరా, చెప్పనివ్వరా నన్ను. ఒకవేళ నాన్న నాకు ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఫోన్ చేయలేదనుకో, 3వ సంవత్సరం వాడు చేసినా నేను ఎత్తాను. ఎందుకంటే మరి గొడవలు అట్లా ఏం లేదు. నేను ఇంటికి పోయితే ఎప్పుడు వచ్చినావమ్మ అంతే. నా పెద్దన్నయ్య మాట్లాడాలని నాకేముంటుంది? ఫోన్ కూడా చేసిన నువ్వంటే ఇష్టం లేదేమో. నేను ఎక్కువ అవుతుందా? వేసేనా మిల్క్ మేడ్ కూడా? స్వీట్నెస్ ఎక్కువ ఉన్నా బాగోదేమో. చాలు కొంచెం మంచోడు కాదని కాదు, పెళ్ళిళ్ళు కూడా చేస్తాడు. ఆయన తీరుబాటు ఉండదు. మా చెల్లి ఒక ఆమె ఉందే, సంవత్సరానికి ఒకసారి అన్న ఫోన్ చేసి మాట్లాడుకుందాం. మమ్మీ నేను కూడా ఆయన చేయండి. మమ్మీ నువ్వు చెత్తకుప్పలో దొరికావేమో. చెత్తకుప్పలో దొరికానో, ఏటి కుప్పలో దొరికానో నాకు మాత్రం ఏం తెలుసు. మా ఊళ్ళో ఏరుంది. చెంచదు. మా రెండో అన్నయ్య మాత్రం 6 రోజులకు ఒకసారి చేస్తాడు. అది నా బాధ చెప్పుకుంటున్నా. ఆయన మంచోడు కాదని కాదు, చాలా మంచోడు, కానీ చెల్లి గుర్తుండదు. చెల్లి గుర్తులేని మంచోడు. చెల్లి గుర్తులేని మంచోడు. ఇది పట్టుకోండి. అట్లా నీ అన్నలు అవ్వకూడదమ్మా. నేను చెప్పే ఇదవుతా. చెల్లికి రోజు కాకపోయినా 2 రోజులు ఒకసారైనా ఫోన్ చేయాలరా మీరు. చేస్తావా? నా పెద్దన్నయ్య చేసినట్టు చేస్తావా? పెద్ద మామ ఎలా చేస్తే అబ్బాయి కూడా అలా. మిల్క్ మేడ్ దగ్గర మిల్క్ మేడ్ వేస్తే ఆ థిక్నెస్, ఆ రిచ్నెస్ వస్తుంది. ఇంకా మళ్ళీ మొత్తం ఒకసారి వేసేసే మమ్మీ. మళ్ళీ అన్ని మళ్ళీ గుజ్జు అయిపోద్ది. ఆఫ్ చేసి సేమియా ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ ఆఫ్ చేసి ఎట్లా అవుతుంది అంటే శుద్ధ అయిపోద్ది. అవునవునవును, కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ. అది ఇంకా మేము ఫ్యాన్ వేసుకుంటే చల్లగా అయితే మసీద్కి 50 డబ్బాలు ప్యాకింగ్ పంపాలమ్మా.
50 ఎక్కువే వస్తాయేమో ఐ థింక్. ఎంత అయితే 50 ఎంత అవుతాయో మరి. ఎన్ని వస్తే అన్ని బాక్సెస్ చేసి పంపించేయడమే. అది చల్లారితే మాత్రం మన ప్యాకింగ్కి రెడీ అవ్వదు. అంటే వేడిగా చేతులు కాలుతాయి కదా. అదేందమ్మా కిస్మిస్ కలపండి. కలుపుతా కిస్మిస్. సో మా మమ్మీ సీక్రెట్ రెసిపీ ఏంటంటే ఇందులో సాల్ట్ వేస్తుంది. ఇప్పుడు కాదు, లాస్ట్ కొంచెమే అలా చిటికెడు, కొంచెం స్వీట్ బాగుంటది. ఇప్పుడు వేయకూడదు, ఇరుగుతాయి. సాల్ట్ వేస్తే స్వీట్నెస్ ని బ్యాలెన్స్ చేస్తుంది, బాగుంటది. ఇదిగోండి ఇప్పుడైతే ప్రెజెంట్ ఇలా ఉంది. దీని అందరు రెసిపీ అడుగుతున్నారు కదా, సో ఇదే రెసిపీ. రెసిపీ అంటే లాస్ట్ కి చెప్తుంది ఏంటి రెసిపీ మొత్తం చూపించి అనుకోకండి. సో ఇదే రెసిపీ, ఇలానే చేస్తాం మేము. చాలా బాగుంటది టేస్ట్. ఇప్పుడు నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ చల్లారితే ఇంకా ప్యాకింగ్ చేసుకోవచ్చు. నువ్వు తిప్పి అయ్యా కాసిన వాటర్ అయ్యా మాట్లాడి దప్పేతుంది. హాయ్ ఫ్రెండ్స్, సేమియా వండినాం, ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాం. నాకు అమ్మ నువ్వే చేస్తావా? వామ్మ నువ్వు చేస్తే ఇక్కడ గడిబిడి అయిపోద్ది. వద్దులేమ్మా. వద్దా? వద్దు. ఫాస్ట్ గా అవ్వాలి పని. ఇంకొక సైడ్ నుంచి కెమెరామన్ చేయొచ్చు, కానీ మీ హై ఫ్రెండ్స్ ఆంటీ వీడియో తీస్తే మీరు చూడడానికి బాగోదు మీకు. నాకు తీయటం రాదు ఫ్రెండ్స్, లేకపోతే వీడియో తీస్తా. నాకు కుదరదుగా. పాపం తీస్తుంది కానీ సరిగ్గా రాదు. సో కరెక్ట్ గంట పెట్టామమ్మా. పెద్దది ఒక టిప్పు సరిపోతుంది. ఉపాసాలకి ఇప్పే వాళ్ళ కోసం అయ్యి మసీద్కి ఉపాసం ఇప్పడం నామి ఫాస్ట్ బ్రేక్ చేసేవాళ్ళు. ఫాస్ట్ బ్రేక్ చేసే వాళ్ళకి తొందరగా వేయరా. అరే పోతుంది రా, తొందరగా వేస్తే ఈవిడ చేయదు, మమ్మల్ని చేయనివ్వదు. వస్తుంది అట్లా చేస్తేనే ఇంతవరకు వచ్చింది. తొందర అంటది. అది కొంచెం కింద పడినా మొత్తం గలీజ్ అయిపోతుంది. అది సో అందుకనే ఆచి తూచి అడుగు ముందుకేయాలి. ఆచి తూచి వేస్తున్నావు అడుగు ముందుకి. మా కాలుతుందా? నేను పట్టుకుంటాను. ఏయమ్మా నాకు కాలదుగా. దుష్ట శక్తులు ఏమైనా ఉన్నాయా మమ్మీ ఇలా? నాకు అలవాటే. అరే ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది రా. కరెక్ట్గా వేయరా. తక్కువ అయిన దానిలో కూడా మళ్ళీ వేస్తాను మమ్మీ. వేస్తే పర్వాలేదు. అన్నీ చూస్తా. మూత పెట్టడానికి ఖాళీ ఉంచు. ఓకే. అంటే నా చెయ్యి కొంచెం, నీ చెయ్యి పెద్దదలే కాదనట్లా. నేను మూత మళ్ళీ పట్టదేమని నా టెన్షన్ పడొద్దు మా. హడావుడి చేయాలా, టైం అయిపోతుంది. ఏం మూతలు రాట్లా. ఇంకమ్మా ఇయ్యా. ఈవిడేంటి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ కాదు ఫ్రెండ్స్, కంగారు. నేను వస్తున్నా. బాయ్. టయానికి అందించా ఫ్రెండ్స్. మసీద్కి వెళ్తావి? మసీద్కి వెళ్ళాను, కింద వరకు వెళ్ళి వస్తా హ్యాపీగా. రాట్లా లిఫ్ట్. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ జేహీస్ మామ్. ఇప్పటికి ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో ఫ్రెండ్స్. ఇప్పటికైంది కరెక్ట్ ఉపాసం ఇప్పే టయానికి అయింది ఫ్రెండ్స్. బాయ్.